साधुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे शिव शिवेति 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 वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम् नमस्ते नमस्ते महादेव शम्भो नमस्ते नमस्ते महादेव शम्भो नमस्ते नमस्ते दयापूर्ण सिंधो नमस्ते नमस्ते प्रपन्नात्मबंधो नमस्ते 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 महेशा सर्वशरीरगस्त्वमसि सर्वनियामक एव एक एव सन् सर्वविदादिदेवहर सर्वदृहीश्वर सर्वरक्षिता सर्वसमश्च मामवतु सन्नतमेवमुपेक्षसे कथम् शर्वभवोग्र भीम शिव शंकर मामव పార్వతీపతే ఈ మామవ పార్వతీపతే గుత్తి ఈ శ్లోకంతో పూర్తయిపోయిందండి. ఈ శ్లోకంలో వింటూ ఉంటే హాయిగా ఉంది కదా మీకు రిథమిక్గా. ఇందులో ఆ ఏడుపు చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఇందులో సర్వ అనే శబ్దం వచ్చింది. సర్వ శర్వ రెండు శబ్దాలు ఉన్నాయి కదా. అసలు సా షా షా అని మూడు ఉన్నాయని తెలుసు కదా. సర్వ శర్వ రెండు శబ్దాలు ఉన్నాయి. శివుడు సర్వ శర్వ రెండు ఉన్నాయి. ఒక్కసారి శర్వేభ్యో సర్వేభ్య రెండు శబ్దములు ఉన్నాయా లేదా. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య అక్కడ చెప్తారు. ఇక్కడ సర్వేభ్య శర్వేభ్య రెండు చెప్పాడు. ఇక్కడ సర్వుడు అయిన శర్వుడు అయినట. ఇక్కడ సర్వశబ్దమే ఈ శ్లోకం అంతా కనబడుతుందని చివరికి శర్వ ఒక్కసారి వచ్చింది. పరమాత్మని పూజించేటప్పుట సర్వభావనతో పూజిస్తే అది పరిపూర్ణం. ఆ తత్వం తెలియాలండి. తెలిస్తే మనం పరిధులు దాటి వెళ్ళిపోతాం పైకి. పరమేశ్వరుణ్ణి భావించేటప్పుడు సర్వశబ్దంతో భావించాలట. అందుకు నీకు ఒక శ్లోకములు గుర్తు చెప్తున్నాను వినవయ్యా అని మహాభారతంలో భీష్మ పితామహుడు ధర్మరాజుకి చెప్తూ సర్వశబ్దంతో మొత్తం ఒక శ్లోకం చెప్తాడండి. ఆ శ్లోకం చదువుకో చాలని చెప్తాడు. ఇక్కడ సర్వ సర్వ అంటే అర్థం ఏంటి? నిన్ననే చెప్పుకున్నాం. సర్వం బ్రహ్మమయం జగత్. సర్వ అంటే సంపూర్ణం. సర్వ సర్వశవస్థానుర్భూతాదిర్నిధిరవ్యయ. దేంట్లోది ఇది వాక్యం చూసారా? మరి అక్కడే చెప్పాడు. ఇది అది విష్ణువుది కదండి. మరి శివ ఉంది అక్కడ. మరి నేనేం చెప్పక్కర్లే. సర్వ సర్వశివస్థాను సర్వ పరమేశ్వరుడు సర్వ అనే జ్ఞానం నీకు ఉండాలయ్యా అన్నాడు. ఇక్కడ సర్వ సర్వ అంటే అర్థం ఏమిటి? మొత్తము అంతా అని అర్థం. శివుడి పేరు సర్వ అంటే అర్థం ఏంటి? అంతా ఆయనే. అంతా ఆయనైనప్పుడు నీకు దేని మీద దుఃఖం, దేని మీద బలపు చెప్పు. ఇక్కడ రాగద్వేషాలు అంతా వాడినప్పుడు ఇంక రాగద్వేషాలు ఏమి ఉన్నాయి? ఈ భావం కలగాలి. ఆ సర్వ శబ్దంలో అంతా ఉన్నది అనేటప్పుడు పరమేశ్వరుని సర్వేశ సర్వజ్ఞ సర్వాంతర్యామి ఎన్ని పిలవచ్చు చూడండి. అంతా తానై ఎలా ఉన్నాడో ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. సర్వ శరీరగస్త్వమసి సర్వ నియామక ఏక ఏవ సన్ సర్వవిద్ ఆదిదేవ. ఇప్పుడు ఒక్కొక్క పదం వెళదాం. మనకు ముందు శరీరాలు కనబడుతుంది అంతే కదా. ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్కటి కనుక మనం అనేకం అనుకుంటున్నాం. ఎవడి శరీరం వాడిదే. మనకు ముందు 100 శరీరాలు కనబడుతున్నాయి. కానీ ఏకం ఎక్కడ కనబడుతుంది అంటే సర్వ శరీరగ. అది ఇక్కడ సర్వ శరీరములలో అంతర్యామిగా ఉన్నవాడు. శరీరాలకు భేదం ఉంది కానీ చైతన్యానికి భేదం లేదు. ఆ చైతన్యం ఈశ్వరుడు. ఇది కనుక ప్రతి వారిలో చైతన్యముగా ఉన్నవాడు. అది ఇక్కడ. అందుకు సర్వ శరీరగ త్వమసి. సర్వ శరీరముల యందు అంతర్యామిగా ఉన్నవాడవు నువ్వే. ఇది మొదట తెలుసుకోవాలి. రెండవది సర్వ నియామక. ఏదో ఉన్నాడంటూ ఉరికిన కూర్చున్నాడు అక్కడ కాదు. నియామక ప్రతి వాడిలో ఉంటూ వాడు నియమిస్తున్నట్టండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది నియమించుతున్నాడు. నియమించడం అంటే కంట్రోల్లో పెట్టుకున్నాడు. ప్రతి వాడి పిలక ఆయన చేతిలో ఉందండి. కంట్రోల్లో పెట్టుకున్నట్ట నడిపిస్తున్నాడు. వీడి కర్మను అనుసరించి. అది కూడా ముందే చెప్పుకున్నాం. కర్మను అనుసరించి నడిపిస్తున్నాడు. అందుకే సర్వ నియామక. కనుక సర్వ శరీరగ సర్వ నియామక. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. అక్కడుంది మాట. ఈశ్వరుడు సర్వభూతముల యొక్క హృదయములందు తిష్టతి ఉన్నాడు. ఉండేం చేస్తున్నాడు? భ్రామయన్ సర్వభూతాని. ఆ రెండు మనకి ఇక్కడ 2 పదాల్లో చూపించాడు. ఇక్కడ
సర్వవిధ ఆదిదేవ. ఈ మాటలో మరొక అందం చూడండి. అన్నిట్లో ఉన్నట్ట, అన్నిటినీ నియమిస్తున్నట్ట, అన్నీ తెలిసినవాడు అతడు. ఇది గొప్ప మాట ఇక్కడ. అన్నీ తెలిసినవాడు. అన్నీ ఆయనకు తెలిసిన మనకు తెలిస్తే మనం నిర్భయంగా ఉండొచ్చండి. అది వచ్చింది బాధ. కానీ మనం అలా అనుకోం, మనకెంతో తెలుసు అనుకుంటాం. సర్వవిత్. ఒక్కొక్కప్పుడు మనం బాధతో స్వామి నాకెందుకు ఈ దుఃఖం పెట్టావు అని అంటూ ఉంటాం. ఏం పాపం చేశానయ్యా అని లిస్టు చూపించమంటావా అంటాడు ఆయన. చూపిస్తే ఇంత తక్కువ శిక్షించేవేంటి స్వామి అంటాం మనమే. అంత ఉంటుంది ఆయన దగ్గర లిస్టు అని. సర్వవిత్. ఆయన ఏమంటావు ఇక్కడ? సర్వజ్ఞుడయ్యా. మన తెలివి ఎలాంటిదయ్యా అంటే, ఎదురుగా ఒక చేపను చూస్తుంది కొంగ, చాలా కాన్సన్ట్రేటెడ్గా. చేపకి తెలియకుండా ఎలా పడదామా అని చాలా ఏకాగ్రంగా చూస్తే, అబ్బో నాదే విజ్ఞానం అనుకుందట. కానీ దాని వెనకాల ఒక బోయివాడు బాణం ఎక్కువ పెట్టించట్టండి ఇక్కడ. దాని తెలివి తాను మింగబోతున్న చేపను చూస్తుంది, కానీ తనను కొట్టబోతున్న బాణం మీద దృష్టి లేదు. కానీ అటు బాణాన్ని, ఇటు చేపని, ఇటు కొంగని చూసేవాళ్ళలాగా పరమాత్మ ముగ్గురిని చూస్తున్నాడు. తెలుసుకోండి ఇక్కడ మన దృష్టి పరిమితం, పరమాత్మ దృష్టి అది. అందుకే సర్వవితాదిదేవ, అన్నీ తెలిసిన వాడవు, ఆదిదేవుడవు. సర్వదృక్ ఈశ్వర, గొప్ప సర్వదృగీశ్వర, అన్నీ తెలిసినవాడు, పైగా అన్నిట్లు దృక్కుగా ఉన్నవాడు. ఇదంతా వేదాంతం అండి, సామాన్యం కాదు. దృక్ దృశ్యతత్వం చాలా చేస్తుంది వేదాంతం. దృశ్యం అంటే చూడబడేది, దృక్ అంటే చూచేది. ఇది తెలుసుకోండి. దృక్ అంటే చూపు, దృశ్యం అంటే చూడబడేది. నువ్వు చూస్తూ ఉన్నావంటే దేనివల్ల చూడగలుగుతున్నావు? చూడడం అనే శక్తి పేరు దృక్, చూడబడేది వస్తువు. ఇది తెలుసుకుంటే చాలు. అయితే దేనితో అన్నీ చూస్తున్నావో దాన్ని చూడగలుగుతున్నావా? గొప్ప ప్రశ్న. కంటితో అన్నీ చూస్తున్నాం, కంటిని చూడగలుగుతున్నామా చెప్పండి ఇక్కడ? లేదు కదా. అలాగే ఏ పరమాత్మ వల్ల ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతున్నామో ఆ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం. ఇది ఇక్కడ మాట. ఇక్కడ కన్ను ఉండడం వల్ల వస్తువును చూస్తున్నాం, పరమాత్మ అనేవాడు ఉండడం వల్ల నీలో చైతన్యం అనేది ఉన్నది. అందుకు స్వామి ఎలా ఉన్నాడు మనలో? సర్వదృగీశ్వర. అది గొప్ప మాట. అందరిలో దృక్కుగా, ద్రష్టరూపమైన చైతన్యముగా ఉన్నటువంటి ఈశ్వరుడు నువ్వు. అంతేకాదు సర్వరక్షిత, పరమేశ్వరుడు అందరినీ రక్షిస్తూనే ఉంటాడండి. రక్షణ తప్ప ఈశ్వరుడికి మరొక పని లేదు. ఇది తెలుసుకోండి. నన్నెప్పుడు రక్షిస్తావు అని అడగవు నువ్వు అప్పుడు. ఎందుకంటే మరి శిక్షిస్తున్నాడండి. శిక్ష కూడా ప్రసాదమే క్షీణించును కర్మచయము. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈశ్వరుడు శిక్షించాడన్న రక్షణలో భాగంట. అది ఇక్కడ తెలుసుకోండి. ఎలాగంటారండి అంటే, జబ్బు పడ్డప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ పడవడం లాంటిదయ్యా అన్నాడు ఇక్కడ. ఇంజెక్షన్ ఎప్పుడైనా ఆనందం అనిపిస్తుందండి. సరదాగా ఇవాళ ఇంజెక్షన్ పుచ్చుకుందామని ఎవడు అనుకోడు, సరదాగా పొడుద్దామని డాక్టరు అనుకోడు. అవునా లేదా? కానీ పొడవడం బాధే. కానీ ఎందుకు పొడుస్తున్నాడు? జబ్బు ఉంది గనక. అలాగే పరమేశ్వరుడు దుఃఖాది అనుభవాలు ఇస్తున్నాడంటే నీకున్న కర్మాన్ని జబ్బు తీసేస్తున్నట్ట. అందుకే మహాత్ములు దుఃఖం వచ్చినప్పుడు ఆనందిస్తారటండి. ఎందుకంటే పాపకర్మ పోతుందని. మనము అప్పుడే దుఃఖపడుతూ ఉంటాం, అయ్యో పోతుంది అని. ఎందుకు పోతుంది బాధపడ్డాం? అందుకు ఆ మాట ఎంత గొప్పగా, సర్వదృగీశ్వర, సర్వరక్షిత, సర్వసమశ్చ. మరొక మాట, కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ లేదుటండి. సర్వసమశ్చ, అందరిలో సమముగానే ఉన్నాడు పరమాత్మ. ఎలా అండి ఆయన సమదృష్టి అంటే? సమమేట. ఎలా సమము అంటే, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలి కాని భీష్మ పితామహుడు చెప్పలేదు? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం యపశ్యతి సపశ్యతి అని గీతలో చెప్పలేదా? నశించే వాటిలో నశించని వస్తువుగా అందరిలో ఒకేలా ఉన్నానయ్యా అన్నాడు. మనం వస్తువులను చూసి ఎక్కువ తక్కువ అనుకుంటున్నాం, కానీ చైతన్యానికి ఎక్కువ తక్కువ ఉందయ్యా. సమపృష్టినా సమో మశకేన సమో నాగేనా ఉపనిషత్తు చెప్తోంది. ఆ మంత్రం అది. సమం సర్వేషు భూతేషు, అందరిలో సమముగా ఉన్నవాడు. ఇప్పుడు చెప్పిన వాటికి రాసుకుని ఒక దగ్గర పెట్టుకోండి. ఈశ్వరతత్వం అంటే ఏమిటో ఎంత స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. సర్వసమశ్చ మామవతు సన్నతమేవముపేక్షసే కథం. సర్వము నువ్వని నాకు తెలిసిపోయింది కదా, ఇంకా నన్ను ఎందుకు ఉపేక్షిస్తావయ్యా అని అడిగట్టు ఇక్కడిది. సర్వము పరమాత్మను తెలిసిన వాడిని పరమాత్మ తప్పకుండా కాపాడతాటండి. ఇది తెలుసుకోవాల్సింది. అన్నీ ఈశ్వరుడే అని తెలిసిపోతేట ఈశ్వరుడు అన్నిట్లోంచి కాపాడతాట. ఇది ఒక పెద్ద సూత్రం, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. అన్నీ ఈశ్వరుడని తెలిస్తే ఈశ్వరుడు అన్నిట్లోంచి కాపాడతాడు. దానికి ఉదాహరణ మా ప్రహ్లాదుడే. మళ్ళీ వాడు ఒక్కడు మాత్రమే అన్నిట్లో ఈశ్వరుని చూశాడు కనుక వాడిని అన్నిట్లోంచి కాపాడాడు. అవునా లేదా అండి? నీటిలో తోసిన, నిప్పులో తోసిన, సముద్రంలో పడేసిన, బండలకి గుద్దిన, ఏనుగుల చేత తొక్కించిన కాపాడబడ్డాడు. ఎందుకు? వాడు ఏనుగు, సముద్రము, నిప్పు, నీరు కనబడలే, అన్నిట్లో విష్ణువు కనబడ్డాడు కనుక అన్నిట్లో ఆయన్ని చూస్తే అన్నిట్లోంచి రక్షిస్తాట.
మరి మనకు అన్నీ కనబడుతుంది, లోపల వాడు కనబడట్లేదు. అది కలడంబోది కలండుగాల, కలడు తెలియట్లేదు. అది మనం కలడో లేడో దగ్గర ఆగిపోయాం, కలడు అని దగ్గర లేవు. అది ఒకటి వచ్చింది బాధ. రెంటికి తేడా ఉంది. కలడో లేడో టైపే 199, కలడు స్థితికి వెళ్ళాలి. అది వెళ్ళేమా ఇంకా ధన్యత. దానివల్ల ఏమున్నదండి, ఒక తండ్రి పిల్లాడితో ఆడుకోవడానికి తన ముఖం మీద పులి మాస్క్ వేసుకున్నట్టండి. ఆ పులి మాస్క్ వేసుకుని హా అని అంటున్నాడు పిల్లాడితో. పిల్లాడు భయపడిపోతున్నాడు, తండ్రి సరదా పడుతున్నాడు. కానీ నిజానికి పిల్లాడిని భయపెట్టడంగా ఆయన ఉద్దేశం. ఆడుకుంటున్నాడు ఆట, పిల్లాడు ఆట అనుకోలే, భయపడుతున్నాడు, కళ్ళలో బెరుకొస్తుంది, బెదిరొస్తుంది. కానీ కొంతసేపటికి ఆ పిల్లాడికి తెలివి పని చేసిందండి. ఎందుకంటే అంత పులి మాస్క్ వేసుకున్నా కళ్ళ దగ్గర కన్నాలు ఉన్నాయి. ఆ కళ్ళు పోల్చేశాడు పిల్లాడు. పోల్చి నాన్న నువ్వా అన్నట్టు. ఎందుకంటే ఆ కళ్ళు తనకు పరిచయం, ప్రేమ కలిగిన కళ్ళు అవి. మాస్క్ భయపడుతుంది, కళ్ళులో ప్రేమ కనబడుతుంది. పోల్చి నాన్న నువ్వా అన్నాడు. వెంటనే ఇంకేం పులి వేషం, నన్ను పోల్చేశాడని చెప్పి మాస్క్ తీసి ఎత్తుకున్నాడు శివుడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అలా మన సృష్టిలో దుఃఖాన్ని సుఖాన్ని చూస్తూ ఉంటాం, కానీ లోపల ఉన్న పరమేశ్వరుని పోల్చుకున్నామా మరి ఉపేక్షించడు, ఎత్తుకుంటాడు ప్రహ్లాదుడిని ఎత్తుకున్నట్టు. అలా చూడలేకపోయాడు హిరణ్యకశిపుడు, చూడగలిగాడు ప్రహ్లాదుడు. చూపే తేడా ఇద్దరికి, మరి ఏం లేదు. ఎక్కడున్నాడయ్యా అంటాడు వాడు, ఎక్కడలేడయ్యా అంటాడు వీడు. ఆ మాట ఇక్కడ మనకు తెలిసిపోయింది. అందుకు సర్వశబ్దంలో అంత గొప్ప ఉందండి. ఆ అనుభూతి ఇచ్చే ఆనందం వేరు. ఆ అనుభూతులకు వెళ్ళిపోతున్నాడు ఇక్కడ మహానుభావుడు. ఈ స్థితి ఎప్పుడొచ్చింది, త్వంజననీ పితాచ అంటే వచ్చింది. జాగ్రత్తగా విన్నవాళ్ళు, మనసు తెరిచి విన్నవాళ్ళు, నిజంగా శివుడు కావాలనుకునే విన్నవాళ్ళకి అంచెలంచెలుగా ఎలా వెళ్తున్నామో చూడండి. పరమేశ్వరుడు కావాలనే తపనతో ఇంకేవి అక్కర్లేదని బుద్ధి ఏర్పడింది, కానీ నిలబడలేకపోతుంది. ఏ మార్గం నుంచి వెళ్ళాలన్నా శక్తి లేదని తెలుస్తుంది. అప్పుడు నాకు అన్నీ నువ్వే అని పాదం పట్టుకున్నాడు. అన్నీ నువ్వని ఈశ్వరుడు పాదం పట్టుకుంటే అన్నీ నేననే సత్యాన్ని ఆయన స్ఫురింపజేశాడు. అది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ. అన్నీ నేనని తెలిసిపోయాక అన్నిట్లోంచి కాపాడుతాడు. సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి, ఆ మాట ఇక్కడ చూపిస్తున్నాడు. సర్వ సమశ్చ మామవతు సన్నతమేవముపేక్షసే కథం శర్వభవోగ్ర భీమ శివ శంకర మామవ పార్వతీపతే. ఈ శ్లోకాన్ని మరొక్కసారి చదువుకుందాం. ఇప్పుడు చెప్పిన అర్థాలు గుర్తు తెచ్చుకోండి చాలు. సర్వ శరీరగస్తమసి సర్వ నియామక ఏక ఏవ సన్. అది మాట, ఏక ఏవ, త్వమేకం, నువ్వు ఒక్కడవే, రెండోది లేదు. ఏక ఏవ సన్ సర్వవిదాదిదేవ సర్వవిత్ ఆదిదేవ హర సర్వదృగీశ్వర సర్వరక్షిత సర్వసమశ్చ మామవతు సన్నతమేవముపేక్షసే కథం శర్వభవోగ్ర భీమ శివశంకర మామవ పార్వతీపతి. ఇక్కడ సంబోధనలు చూడండి. శర్వ అంటే అన్నిటినీ నియమించువాడు, అన్నిటిని లయింపజేయువాడు. హర అదే అర్థం, అన్నిటిని లయింపజేసేవాడే కావాలి మనకి. అందుకని బోల్డని పాపాలు ఉన్నాయి కానీ నేను తొలగించలేనయ్యా అంటే ఎలాగో, అన్నీ తీసేసి తాను మిగిలిపోయేవాడే మనకు కావాలండి. అందుకే శర్వ భవ ఉగ్ర ఈ శబ్దములు మహామంత్రములు. అందుకే ఈ శ్లోకం సామాన్యం కాదు. ఇక్కడ ఎక్కడ ఏ శబ్దం వాడాలో తెలియాలి. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః. ఆ శబ్దములు ఇక్కడ ఒక్కొక్కటి చూపించాడు. ఇక్కడ శర్వా భవ, రుద్రంలో నమ శర్వాయచ నమో భీమాయచ, ఈ శబ్దములన్నీ ఉగ్రాయచ, అవన్నీ ఇందులో చూపిస్తున్నాడు. అందుకే మంత్ర సమానమైన శ్లోకం ఇది. అద్భుతమైన శ్లోకానికి మనం నమస్కారం చేసుకుని ఇప్పటికీ శివశంకర మామవ పార్వతీపతి పూర్తయిందండి. అంటే ఇప్పుడు ఆ మాట మిగిలిపోయినా చాలు, శివ శంకర మామవ పార్వతీపతి. ఇది రోజు అనుకున్నా చాలు. శివ శుభస్వరూపుడువు, కేవలం శుభస్వరూపుడు మాత్రమే కాదు, శంకర ఆ శుభాన్ని మాకు పంచుతావు, మాకు ఇస్తావు నువ్వు. పైగా నువ్వేదైనా ఏమరపాట్లో ఉంటే గుర్తు చేసి మరి ఇవ్వడానికి అమ్మ పక్కన ఉంది, పార్వతీపతే. అందుకు నువ్వు చేయాల్సిందేమిటి, మామవ నన్ను రక్షించు. చాలండి. శివశంకర మామవ పార్వతీపతే అని నమస్కారం చేసుకుని తర్వాత శ్లోకముల వరుసల్లోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు స్వామివారికి జయ జయ ధ్వానములు పలుకుతున్నాడు. ఈ శ్లోకములు అన్నీ పూర్తి చేసి స్త్రీతో ప్రారంభించాడు, జయంతో పూర్తి చేస్తున్నాడు. జయ జయ హార హార శశి చారు శరీర వికాస హాస భృత్ జయ జయ శాంతదాంత వసు చంద్ర రవీక్షణ నిత్య నృత్య కృత్ జయ జయ చండ దండధర శాసన సంతత భక్త సక్త హృత్ జయ జయ శేషభూష శివశంకర మామవ పార్వతీపతే. దీనికి ఏమీ అర్థం చెప్పను, జయ జయ అని నమస్కారం చేసుకుందాం చాలు. ఎందుకంటే భావంలో ప్రవేశించవలసిన శ్లోకాలు ఇంకా చాలా ఉన్నాయి కనుక. స్వామి, నిన్ను స్తుతించాలి అంటే నిన్ను తెలుసుకోవాలి. ఏదో శాస్త్రం చెప్పినంత మేర తెలుసుకుంటాం, కానీ నిన్ను పూర్తిగా తెలుసుకోగలమా?
తెలుసుకోలేమని తెలుసుకుంటూ తెలుసుకుంటున్నామయ్యా నిన్ను అన్నాడు. కొంచెం కన్ఫ్యూజన్గా ఉందా? తెలుగు మాట అయినా తిప్పి చెప్పేటప్పటికల్లా అయోమయం వచ్చింది. పరమేశ్వరుని తెలుసుకోకపోతే భక్తి రాదుట, కానీ తెలుసుకునే శక్తి మనకు లేదుట. ఇది మనం అనేక మార్లు చెప్పుకున్న ఉదాహరణ. ఎవడికో దాహం వేసింది, వాడికి ఏమండి దాహం వేస్తుందంటే అదిగో నది ఉంది నీళ్లు తాగండి అన్నాడు. అబ్బో ఇంత నీరా నేను తాగలేని వచ్చేసేట వీడు. అక్కడ నది అంత ఉంది కానీ నువ్వు అంతా తాగక్కర్లేదు, నీకు ఎంత తాగలిగితే అంత దాహం తీరుతుంది. ఈశ్వరుడు నదిలా అనంతంగా ఉంటాడు. నీ బతుక్కు నువ్వు దాహం తెచ్చుకోవడానికి ఈశ్వరత్వం ఎంత తాగితే అంత తాగు, అది తెలుసుకోవాల్సింది. కానీ నువ్వు దోశలతో తాగి ఆ నది నీళ్ళంతా తాగేసేని అనకు, అది చెప్పడం. అదే నువ్వు ఇంటికి బిందెతో నీళ్లు తెచ్చుకున్నావు కానీ నదిని తీసుకొచ్చాను అనకు. గంగాజలం కలసంలో పట్టుకొచ్చారండి, ఏమిటయ్యా బాబు అదే అని అడిగారు. అంటే గంగాజలం అండి అంటే గంగ అంతే ఉంటుందన్నమాట. నేను ఎంతో అనుకున్నా అంటే వాడిని ఏమనాలి, మూర్ఖుడు. మరి నువ్వే అన్నావు కదయ్యా గంగాజలం అని. గంగ ఇంకా ఉందయ్యా, నేను ఎంత తెచ్చుకోగలిగాను తెచ్చాను అంతే. దీన్ని బట్టి గంగ ఎంతో ఉందని తెలియాలి, నువ్వు తెచ్చుకోగలిగినంత తేవాలి. నీకు తెచ్చుకున్నదే సమస్తం అనుకోకూడదు, ఇది తెలుసుకోవాలి. అలాగే ఈశ్వరుడి గురించి తెలుసుకోవాలి, తెలుసుకుంటూనే ఉండాలి, కానీ మనకు తెలిసిపోయిందని మాత్రం అనుకోకూడదు అన్నాడు ఇక్కడ. అయితే ఈశ్వరుని రెండు రకాలుగా చూపిస్తున్నాడు ఇక్కడ. సూక్ష్మ రూపం, స్థూల రూపం అని ఈశ్వరుడికి రెండు ఉంటాయి, ఇది తెలుసుకోండి ఇక్కడ. సూక్ష్మ రూపాన్ని నిర్గుణము అంటారు, స్థూల రూపాన్ని సగుణము అంటారు. కొందరు తెలివైన వాళ్ళు మాట్లాడుతూ అబ్బో నిర్గుణం కష్టమండి అందుకు మేము సగుణం దగ్గరికి వచ్చామని. సగుణం మాత్రం సులభమా? పరమేశ్వరుడు సగుణ స్వరూపం ఏదో తెలుసా? అని సగుణ రూపం ఏది? శివుడి సగుణ రూపం ప్రపంచం అంతే. శివుడి సగుణ రూపం విశ్వం, అవునా లేదా అండి? ఎందుకు చెప్తున్నాడు? త్రిభువన వపుషం విష్ణు ఈశన్ నమామి. విశ్వం ఆయన స్వరూపం. అటువంటిప్పుడు విశ్వం ఆయన సగుణ రూపమైనప్పుడు ఇది తెలుసుకోగలమా మనం? చెప్పండి ఇక్కడ. అది చూపిస్తున్నాడు ఇక్కడ. స్థూలమైన విశ్వం ఆయన రూపం. ఎందుకంటే మనకు సూక్ష్మం కనబడదు కనుక స్థూలం చెప్పాలి, అవునా కదా? కొందరు అంటూ ఉంటారు, ఏమంటే అంత దూరంగా ఉంటే ఎలా అండి, కొంచెం దగ్గరికి తిండి ఆ వస్తువుని అని. దగ్గరికి తెచ్చి మొహం మీద పెట్టాడు, కనబడిందా? కనుక దగ్గరున్న ప్రమాదమే, దూరం ఉన్న ప్రమాదమే. మనకు అనుకూలంగా ఉండాలి, అంతే కదా తెలిసింది. అనుకూలత అంటే మళ్ళీ ఏమిటి? ఒక్కొక్క సైట్ ఉన్నవాడికి ఒక్కొక్కటి. ఏంటి చెప్తాను చెప్పండి. కనుక ఈశ్వరుడు దగ్గరుంటే సుఖమా, దూరం ఉంటే సుఖమా? దగ్గర వాడా, దూరం వాడా? స్థూలమా సూక్ష్మమా? ఈశ్వరుడు పెద్ద చర్చ అండి ఇక్కడ. స్థూలమైతే తెలుసుకోగలమండి అన్నావు నువ్వు, ఎందుకంటే సూక్ష్మం అర్థం కాలేదు కనుక. సరే, స్థూలం ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించన్నాడు. అరే, ఈశ్వరుడు యొక్క సృష్టిలో మన అల్పంగా చూసే ఒక్క చీమ బ్రతుకు మీద రీసెర్చ్ చేశారా? కొందరు రీసెర్చ్ చేశారండి, గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు రాసేందుకు సన్మానం చేయొచ్చు. ఎంత బతుకు చీమ రీసెర్చ్కి వినియోగించావా అని బాధపడచ్చు. ఎందుకంటే చీమ గురించి రీసెర్చ్ చేస్తే ఇంకో విషయం తెలిసింది, మనం దానికంటే ఏ విషయంలోనూ ఎక్కువ కాదని. దానికి ఫ్యామిలీ సిస్టము, కింగ్డము, సోల్జర్సు, సేనలు, దాని సంపద దాచుకోవడం కోసం అది తాపత్రయం అన్నీ ఉన్నాయి. మనం చేస్తున్నవే మనకంటే గొప్పగా చేస్తున్నాయట. ఇంకేముంది ఇక్కడ చెప్పండి. ఇక్కడ ఒక చీమ బతుకు తెలుసుకోవడానికి జీవితం చాలలేదే, ఇంకా గ్రహాలు, నక్షత్రాలు ఎన్ని చెప్పండి. స్థూలం ఎంతుంది తెలుసుకోగలమా? తెలుసుకోలేము. స్థూలం తెలియదు. ఇప్పుడు సూక్ష్మం, సూక్ష్మం అంటే నలుసంతని కాదు అర్థం, ఇంద్రియాలతో పట్టుకోలేనంత. మనకు తెలిసి ప్రపంచంలో సూక్ష్మ వస్తువు ఒకటి ఉందండి, చెప్పమా? ఆకాశం. ఆకాశం మన ఇంద్రియాలతో తెలియదు, కానీ లేదు నన్ను, అది లేకపోతే ఏది లేదు, అంతుంది, అంతా వ్యాపించింది. పరమాత్మ ఆకాశము వలే ఉన్నట్ట. ఆకాశంగా ఉన్నాడు కాదు, ఆకాశం వలే అంటే ఇంకెంత సూక్ష్మం చూడండి. పట్టగలవా? స్థూలము పట్టడం, సూక్ష్మం పట్టడం. కనుక వేదం కూడా ఒక మాట చెప్పింది, ఏమనంటే నేను పరమాత్మ గురించి చెప్తాను అందిటి వేదం. ఏం చెప్తావంటే ఏమీ చెప్పలేనని చెప్తాను అందుటండి. అంత గొప్పగా చెప్పింది. అదే నేతి నేతి నీతి, ఇది నిగమకహో అని మాట చెప్పాడు ఇక్కడ. అందుకు స్థూలతమం ఉరుజ్ఞానహితం సూక్ష్మతమమహో సూక్ష్మాత్ రూపం తవకమతులం. అయితే నీ స్థూలము సూక్ష్మము అంతు పట్టదని వదలరు ఎవరు? జ్ఞానులు. వాళ్ళు సాధన చేసి 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 నీ తత్వాన్ని తెలుసుకుని నీ తత్వంలో లీనమై వారు అది అయిపోతారయ్యా అన్నాడు ఇక్కడ. వారు ఉరుజ్ఞాని హితం, గొప్ప మాట వేశాడు ఇక్కడ. గొప్ప జ్ఞానులు మాత్రమే నీ స్వరూపమే సర్వస్వమని భావన చేస్తూ అందులో లీనమైపోతారు. వాళ్ళు లీనమై నిన్ను తెలుసుకుంటారు. తెలుసుకున్నాక వాళ్ళు మళ్ళీ మిగలరు. ఇది ఎలాంటిదంటే నది సముద్రంలోకి చేరాక నేను సముద్రాన్ని చూశానండి చాలా బాగుందని మళ్ళీ వెనక్కి రాదు అది ఇక్కడ. అలా పరమాత్మని చేరిన యోగులు ఆ అనుభూతిని అనిర్వచనీయమని చెప్తారే తప్ప ఇది అని నిరూపించలేరయ్యా. ఎందుకంటే అక్కడికి చేరాక వాళ్ళు అది అయిపోతారు కనుక అన్నాడు ఇక్కడ. అందుకు స్థూలతరం సూక్ష్మాత్ సూక్ష్మతమం ఉరుజ్ఞాని హితం. గొప్ప జ్ఞానులకి హితము శివుడే.
అలాంటి నీ స్వరూపాన్ని తెలుసుకునే సమర్థత నాకు లేదయ్యా అని నమస్కరిస్తూ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ప్రవేశించబోతున్నది ఇంకా శాస్త్ర చర్చలు, ఆత్మనివేదనలు ఇంకా లేవండి. ఆ లీలలు, ఆ లీలల్లో చూపించిన రకరకాల రూపాలు ఒక్కొక్కటి తలుచుకుంటాడు. ఆ లీలలకు వ్యాఖ్యానం చేస్తాడు. ఆ వ్యాఖ్యానం చేస్తూ ఉంటే శివ కథలన్నీ మనకు వస్తూ ఉంటాయి. లీలలు ఏమిటయ్యా అంటే ఆయన తత్వాన్ని చెప్పేదే లీల. ఒక అద్భుతమైన పద్యాన్ని ఇస్తున్నారు ఇక్కడ. కారుణ్య సీమ, కపటాచరణైక సీమ, వైరాగ్య సీమ, వనితాదరణైక సీమ, ఆనంద సీమ, జగదాహరణైక సీమ, కైవల్య సీమ, కలయే గణభాగ్య సీమ. ఎంత అందమైన పద్యం అంటే ఇది. ఇక్కడ ఇందులో సీమ సీమ అని వచ్చింది ప్రతి చోట. సీమ అంటే తెలుసు కదండి, బార్డర్, హద్దు. హద్దు అంటే దాన్ని మించి మరొకట్లేదు, అక్కడ వరకు ఎంత వెళ్ళినా అక్కడ వరకే వెళ్తాం, అది హద్దు అంటే. అంటే దాన్ని మించి మరొకటి లేదు అని చెప్పడం ఇక్కడ. పరమాత్మ కారుణ్య సీమ అంటే దయలు ఆయన్ని మించి మరొకడు లేడు, సంపూర్ణమైన దయాస్వరూపుడు అని ఫిక్స్ అయిపోదామా అంటే మళ్ళీ పక్కనే కపటాచరణ హిక సీమ అన్నాడు ఇక్కడ. కపట పనులు చేయడంలో నిన్ను మించిన వాళ్ళు లేడయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే కారుణ్యం ఉంటే కాపట్యం ఉండవండి. కృపగల వారికి కపటము లేదు అన్నాడు అన్నమయ్య. కృప ఉంటే కపటం ఉండదు, కపటం ఉంటే కృప ఉండదు, అంతే కదండి. కనుక దయ ఉన్నవాడి చోట కపటం ఉండదుట. తమరు దయలో చాలా గొప్పవారు, కపటంలో కూడా తమరే గొప్పవారు అన్నాడు. అంటే లోకంలో రెండు విరుద్ధమైన వస్తువులు ఒక దగ్గర ఉండవు, తమరి దగ్గర రెండూ పరిపూర్ణంగా ఉన్నాయి. అదేమిటో అదే మీ తత్వం. ఒక నమస్కారం అన్నాడు ఇక్కడ. కారుణ్య సీమ, కపటాచరణైక సీమ. ఇక్కడ ఒక్కొక్క పాదంలో రెండు పరస్పర విరుద్ధాలు కనబడతాయండి. దయలో నిన్ను మించిన వాళ్ళు లేడయ్యా, అందుకే ఆయన పేరు బోళాశంకరుడు. ఎలాంటి వాడినైనా దయ చూపిస్తాడు. సాలిపురుగును గాని ఏనుగును గాని అన్నిటి దయ చూపించాడు. అంతగాని ఏ శాస్త్రం చదివే ఈయన అడిగాడు. ఏ వేదంబు పఠించలు భుజగంబే శాస్త్రములు సూచే ప్రసిద్ధి చెందిన పద్యం ఉంది కదా. కనుక సాలెపురుగు, పాము, ఏనుగు, బోయవాడని విచక్షణ అనుకుందా అండి. ఎవడినైనా అనుగ్రహిస్తాడట. ఇంత దయామేడు ఎవడైనా ఉన్నాడా? అర్హతలు చూడడు, అనుగ్రహిస్తాడు. పసిపిల్లాడు వెళ్ళి శివ రక్షించిన లింగం పట్టుకుంటే యముణ్ణి తన్ని ఆయువిచ్చాడు. పసిపిల్లాడు, ఏం పండితులు చెప్పండి, పెద్దవాడైనా. ఆయన భక్తులు స్త్రీ, బాల, వృద్ధ, పండిత, యువ ఇవేవి భేదాల్లో నాస్తి తేషాం రూప కుల వయో గుణ భేదా అంటాడు నారదులు వారు. ఎవరినైనా అనుగ్రహిస్తాడు, అంత దయామయుడైనా అన్నాడు. అలా అనుకుంటే మరి కపటానుకో అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్కరి పట్ల నువ్వు చూపించిన కపటం మర్చిపోగలమా అన్నట్టండి ఇక్కడ. ఇప్పుడు శివుడు చూపించిన కపటాలు చూద్దాం ఒక్కటి. అనగానే ఇది పట్టుకుంటే శివలీలలోకి వెళ్ళిపోతుంది మనస్సు. ఎవరి దగ్గరికైనా తిన్నగా వచ్చి రక్షించాడా అండి ఆయన? ఎవరిని తిన్నగా రక్షించలేదుట. ఉదాహరణకి ముందు అమ్మనే చూద్దాం. ఎందుకంటే పెద్ద ఆవిడ కంటే భక్తులు ఎవ్వరూ లేరు శివభక్తుల్లో. ఎందుకంటే అన్నీ విడిచిపెట్టి శివుని కోసం ఎంత తపస్సు చేసిందని. ఆ తపస్సు ఎవరైనా చేయగలరా అసలు? మామూలు తపస్సా? ఆకలి ఋషులు అందరూ కూడా హిమపర్వత ప్రాంతానికి వచ్చి అమ్మవారి తపస్సు చూసేట. ఎందుకంటే ఎవరైనా ఒకే ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఆ ఫీల్డ్లో గొప్ప వాళ్ళని ఒకసారి చూస్తారు, వెళ్ళి చూసి నేర్చుకుందామని. కనుక తపస్సులందరూ వెళ్ళి అమ్మవారి తపస్సు ఎలా ఉందో చూద్దామని వచ్చేట. చూసి ఇక్కడ మనం నేర్చుకోలేము, చెయ్యలేము తేల్చేట. తేల్చి వాళ్ళు ఒక మాట అంటారట, నభూతో నభవిష్యతి అన్నట్ట. ఇలాంటి తపస్సు ఇంతవరకు ఎవరు చెయ్యలేదు, ఇకపై చెయ్యరు అని డిసైడ్ చేశారండి ఎవరు? ఋషులందరూ కలిసి. సర్వం శ్రీ సాంబశివ చరణారవిందార్పణమస్తు.